ప్రయోజనాలు ఎక్కువ చేసి చూపారు, ఖర్చులేమో తక్కువ చూపారు. రూపాయి వ్యయంపై వచ్చే ఆదాయం 52 పైసలే. కాళేశ్వరంపై కాగ్ నివేదికలో వెల్లడి. నిన్న నేను దీన్ని సపరేట్గా ఒక వీడియో కూడా చేయడం జరిగింది, కాగ్ రిపోర్ట్ చూపిస్తూ. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం వల్ల వనగూరే ప్రయోజనాలను ఎక్కువ చేసి చూపించారని, వార్షిక ఖర్చులను తక్కువగా చూపించారని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ పేర్కొన్నది. గురువారం శాసనసభలో ప్రభుత్వం కాగ్ నివేదికలను ప్రవేశపెట్టింది. రూపాయి ఖర్చు పెడితే రూపాయి 51 పైసల ఆదాయం వస్తుందని చెప్పారు. కానీ ప్రాజెక్టు తాజా ధరను పరిగణలోకి తీసుకుంటే రూపాయి ఖర్చుకు వచ్చే ప్రయోజనం 52 పైసలు మాత్రమే. అంటే ₹1 ఖర్చు పెట్టిండు కాళేశ్వరం మీద, దాని ద్వారా వచ్చే ప్రయోజనం కేవలం 52 పైసలే. మరి మిగతాదంతా నష్టమే. ఎవడు భరించాలి? మనమే భరించాలి. పోనీ దీన్ని కట్టడం ద్వారా తెచ్చిన పైసలు ఏమైనా బడ్జెట్ నుంచి తీసిండా? లేదు, మెజారిటీ మొత్తం అప్పే తెచ్చిండు. అప్పు తెచ్చిండు, మళ్ళీ అప్పుని కట్టడానికి ఒక 2 సంవత్సరాలు వెయిట్ చేయండి, మా దగ్గర డబ్బులు లేవని చెప్తే ఇప్పుడు దానికి దాదాపు ఒక 10-15 వేల కోట్ల ఇంట్రెస్ట్ నీకు ఎక్కువైంది. సమగ్ర ప్రాజెక్టు నివేదికలో ధరల పెరుగుదల వర్తింపు పలు అంశాలను చూపకుండా ఆ తర్వాత పెంచారు. దీంతో పనుల విలువ 63,352 కోట్ల నుంచి 1,02,267 కోట్లకు పెరిగింది. ఇలా చాలా డీటెయిల్గా నిన్న మనం చూసినాం. కాళేశ్వరంతో పాటు పలు అంశాలపైన కూడా కాగ్ విశ్లేషించింది. ఇక్కడ వెలుగులో కూడా ఈ వార్తను మనం ప్రధానంగా చూడొచ్చు. చూడండి ఒక్కసారి. కాళేశ్వరం లోపాల పుట్ట, ఇష్టారీతిగా డిజైన్లు, నిర్మాణాలు, కాంట్రాక్టర్లకు ఉత్తపుణ్యానికి చెల్లింపులు. నివేదికలో కడిగి పారేసిన కాగ్. అసెంబ్లీ ముందుకు రిపోర్ట్ వచ్చింది, కానీ దాని మీద డిబేట్ జరగాలి కదా. దాని మీద డిబేట్ జరగాల. ఈ దుర్మార్గులు కేసీఆర్, హరీష్ రావు వీళ్ళే కదా ఇదంతా దీనికి ఆద్యులు. మరి వీళ్ళంతా ఏమేం చేసిరో చెప్పాలా, వాళ్ళ నుంచి ఆన్సర్స్ రాబట్టాలా. ఇది కాంగ్రెస్కు ఒక అద్భుతమైన అవకాశం, కానీ దీన్ని సభలో పెట్టినారు. మరి డిబేట్ అయితే మర్చిపోయినట్టే కనిపిస్తున్నది. నాకు తెలిసి దీని మీద డిబేట్ ఉండే అవకాశాలు కనబడట్లే. అసలు చర్చ జరగాల్సింది కాళేశ్వరం కాగ్ రిపోర్ట్ పైన చర్చ జరగాలి. ఇవాళ నాకు తెలిసి ఏదో కులగణన బీసీ దాని మీద చర్చ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇంకా చేపట్టాల్సిన పనులన్నీ కలిపితే ఇది 1,06,187 కోట్లు అవుతుంది. భూకంప జోన్లో మల్లన్న సాగర్ కట్టారు. ఎన్జీఆర్ఐ చెప్పినా వినలేదు. పంపులు, మోటార్ల కొనుగోళ్లలో 2,600 కోట్ల అక్రమాలు జరిగినాయి. కాళేశ్వరం లోన్ల రీపేమెంట్లు, ఇతర ఖర్చులకు ప్రతి సంవత్సరం 24,000 కోట్లు కావాలి. ఇందులో కరెంటు బిల్లులకే ఏటా 10,000 కోట్లు కావాలి. అప్పుల భారం రాబోయే 11 ఏళ్లు భరించాల్సిందే. చూడండి, దీంతో పాటు ఇంకా మిగతా అంశాలు కూడా చూద్దాము. ఫస్ట్ మనం కాళేశ్వరం పైన కాగ్ ఇచ్చిన రిపోర్ట్ మీద చూద్దాం. దాదాపు ఓన్లీ అని కాళేశ్వరం మీద దాదాపు 260 పేజీల రిపోర్ట్ ఇచ్చింది. ఇది మామూలు విషయం కాదు. అసలు ఎప్పుడు కూడా అన్ని అంశాలను కలిపే కాగ్ రిపోర్ట్ ఇస్తుంది, నివేదిక ఇస్తుంది. కానీ ప్రత్యేకంగా ఓన్లీ కాళేశ్వరం మీద 260 పేజీల నివేదిక ఇచ్చింది. ఇవన్నీ నేను నిన్ననే వీడియోలో చెప్పిన. నేను ఒకటే పాయింట్ మీ ముందు పెట్టబోతున్నా. కేసీఆర్ చేసిన అరాచకం ఎంత దారుణంగా, ఎంత దుర్మార్గంగా ఉంటుంది అనడానికి మొత్తం 260 పేజీల్లో ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పబోతున్నా. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఇది కాళేశ్వరం రిపోర్ట్. ఈ కాళేశ్వరం రిపోర్ట్లో మీరు cag.gov.in కాగ్ వెబ్సైట్కి వెళ్తే మీకు అందులో కాళేశ్వరం రిపోర్ట్ అని ఉంటుంది. డౌన్కి వెళ్తే మీకు తెలుగులో కూడా ఈ PDF మీకు దొరుకుతుంది. మీరు దయచేసి చూడండి. పేజ్ నెంబర్ 46లో చూడండి. పేజ్ నెంబర్ 46లో కేసీఆర్ ఈ కాళేశ్వరం మల్లన్న సాగర్ గురించి వీళ్ళు ప్రధానంగా ప్రస్తావించారు. మనం చెప్పుకున్నాం, ఇది భూకంప జోన్లో కట్టినారు. ఎన్జీఆర్ఐ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క అసలు కనీసమైన రిపోర్ట్ లేకుండానే పనులు స్టార్ట్ చేసిర్రు. అక్కడ చాలా పెద్ద ఎత్తున భూకంపాలు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతం అది. ఒకవేళ కట్టగనక తెగితే, మట్టితో కట్టిన, జనారణ్యంలో కట్టిన కట్టగనక తెగితే మొత్తం కరీంనగర్ జిల్లా కనుమరుగైపోతుంది. మనం ప్రతిరోజు మాట్లాడుతున్నాం, హరీష్ రావుని, వెంకటరామరెడ్డిని, కేసీఆర్ కుటుంబాన్ని డ్యామ్ మీద కట్టేయాలి. మెగా కృష్ణారెడ్డిని 50 TMCలు నింపాలే. కరీంనగర్ జిల్లా ప్రజలందరినీ తరలించి, సురక్షిత ప్రాంతాలకు తరలించి ఈ దొంగలను కట్టేయాలి. ఎంత దుర్మార్గం చేసిందంటే ఒక్కసారి చూడండి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్ నిండి, మల్లన్న సాగర్ నుంచి ఎత్తిపోస్తేనే కొండపోచమ్మ సాగర్కి నీళ్ళు వస్తాయి. మరి ఫామ్ హౌస్లకు నీళ్ళు ఎట్ట రావాలి? మల్లన్న సాగర్ కంప్లీట్ కాలేదు కదా. ఏం చేయాలా? కేసీఆర్ మెదడులో
వచ్చిన ఒక అరాచకమైన ఆలోచన ఏంటంటే దాని నుంచి ఒక కాలువ తవ్విండు లోపల నుంచి. దాన్ని మనం ఫీడర్ ఛానల్ అని అంటున్నాం. అంటే ఆ లోపల నుంచి ఒక కాలువ తవ్వి, అంటే అది నిండకపోయినా ఫస్ట్ అయితే మనం ఫామ్ హౌస్లకు నీళ్లు తరలిద్దామని డైరెక్ట్గా కొండపోచమ్మ సాగర్లోకి నీళ్లు తీసుకుపోయింది. అంటే మల్లన్న సాగర్ కంప్లీట్ అవ్వకముందే దాదాపు 70 కోట్ల రూపాయలు పెట్టి దాని లోపల నుంచి ఒక కాలువ తవ్వి కొండపోచమ్మ సాగర్లోకి నీళ్లు తీసుకుపోయి దాని నుంచి ఫామ్ హౌస్లోకి తీసుకుపోయిండు. దాని తర్వాత మల్లన్న సాగర్ కంప్లీట్ చేసిండు, మల్లన్న సాగర్ నింపిండు. ఆ లోపల ఉన్న కాలువ ఏమైపోవాలా? పనికి రాకుండా పోయింది. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు, ఒకసారి చూడండి. ప్రాజెక్టులోని లింక్ 4లో శ్రీ కొమరవెల్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్ ఏర్పాటు పనిని 4 ప్యాకేజీలుగా విభజించి 4 గుత్తేదారులకు 2020 అక్టోబర్-డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి అనే నిబంధనతో అప్పగించారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ మిడ్మానేర్ రిజర్వాయర్ నుంచి నీటిని తరలించే వ్యవస్థ ద్వారా నీటిని తీసుకొని లింక్ 4, 5, 6 కింద దిగువ ప్యాకేజీలకు నీటిని సరఫరా చేయాలి. ఎస్కేఎంఎస్ రిజర్వాయర్ నిర్మాణం అంటే మల్లన్న సాగర్ నడుస్తుండగా ప్యాకేజీ 12 నీటిని తరలించే వ్యవస్థను ప్యాకేజీ 13, 14 ప్రధాన కాలువతో అనుసంధానం చేయడానికి తాత్కాలిక ఫీడర్ ఛానల్ అను మరో తవ్వకం పనిని 2018 నవంబర్ నాటికి పూర్తి చేయాలి అనే నిబంధనతో 44.42 కోట్ల ఒప్పంద విలువకు సాగునీటి శాఖ అప్పగించిందని ఆడిట్ గమనించింది. అర్థమైంది కదా మీకు? మల్లన్న సాగర్ జలాశయం దిగువన ఉన్న కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ను నింపడానికి నీటి సరఫరా చేయడం ఈ ఫీడర్ ఛానల్ నిర్దిష్ట ఉద్దేశం. అంటే మల్లన్న సాగర్ కంప్లీట్ కాకపోవడం వల్ల దాని నుంచి కొండపోచమ్మకి ఎట్లా నీళ్ళు తీసుకుపోవాలి కంప్లీట్ కాకుండా? అందుకనే మధ్యలోంచి ఒక కాలువని తవ్వి తాత్కాలిక కాలువని తవ్విండు కోట్ల రూపాయలతోటి. 5 పర్యాయాలు సమయాన్ని పొడిగించి చివరకు 60,22 లక్షలతో 2020 మార్చిలో దాన్ని కంప్లీట్ చేసినారు. అదనంగా ఫీడర్ ఛానల్లోకి నీటిని విడుదల చేసేందుకు ప్యాకేజీ 12 కింద ఓజీవీ అయింది నిర్మాణానికి 2 కోట్లు కూడా వెచ్చించినట ఎక్స్ట్రాగా. ఓగీవీర్ నిర్మాణం అటు ఇది. ఇగో సో ఇదే ఆ ఛానల్కి సంబంధించి. మల్లన్న సాగర్ రిజర్వాయర్ పూర్తి చేసి నీటిని రిజర్వాయర్లో తొలిగా నింపడం 2021 ఆగస్టులో ప్రారంభమైందని, మొత్తం ఫీడర్ ఛానల్ మల్లన్న సాగర్ రిజర్వాయర్ ముంపు ప్రాంతంలోకి వచ్చిందని ఆడిట్ గమనించింది. సో ఇప్పుడు ఆ మధ్యలోంచి కాలువ తవ్విండు, అప్పుడు మల్లన్న సాగర్ కంప్లీట్ అయింది, నింపిండు 10 టీఎంసీలేమో నింపిండు నీళ్లు, మరి కాలువ పెట్టుకోవాలా? దాంట్లో కలిసిపోయింది. మరి దేనికి కట్టిండు? అరాచకం. రాత్రి దాగిండు గట్టిగా, దిగేదాకా ఎక్కేదాకా దాగిండు. రాత్రి ఆలోచన వచ్చింది, ఈ దొంగలందరినీ గుసబెట్టుకున్నాడు, ఈ లంగలందరినీ. ఏం చేద్దాం రాబాయ్, నా ఫామ్ హౌస్కి నీళ్ళు కావాలి, ఎట్లా చేయాలి సార్ అంటే, తవ్వు ఏముంది, ఒక కాలువ తవ్వు మధ్యలోంచి, ఆ కాలువ నుంచి వస్తాయి సార్, మల్లన్న సాగర్ అది అయిపోయినప్పుడు అప్పుడు చూసుకుందామని. మల్లన్న సాగర్ కంప్లీట్ అయిన తర్వాత మరి కాలువ పరిస్థితి నల్ల మునిగిపోయింది. ఎంత దుర్మార్గుడో ఒక్కసారి ఆలోచించండి. మనిషి అనాలన వేరే వేరే దేశాల్లో అయితే బహిరంగంగా ఉరిదీస్తారు, బహిరంగంగా. ఇగో ఇంకా మల్లన్న సాగర్ రిజర్వాయర్ దిగువన 1 ఎకరం కూడా కొత్త ఆయకట్టు ఏర్పడనందున మొత్తం 63 కోట్లతో నిర్మించిన ఫీడర్ ఛానల్ ఎటువంటి ప్రయోజనాన్ని అందించలేదు. అలా తాత్కాలిక ఫీడర్ ఛానల్ పైన 63 కోట్ల రూపాయల మొత్తం ఖర్చు వృధా అయింది. ఇది నేను చెప్పలే, కాగ్ చెప్తున్నది. మనం చెప్తున్న మాట, అపోజిషన్ పార్టీలు ఇంకో పార్టీ చెప్తున్న మాట కాదు, ఇది కాగ్ చెప్తున్నది. కొమరవెల్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్ పూర్తయ్యే ముందు 2 ఏళ్ల పాటు కొండపోచమ్మ సాగర్ శ్రీ కొమరవెల్లి మల్లన్న సాగర్ల కింద ఫీడర్ ఛానల్ ఆయకట్టుకు నీరు అందించిందని, చేసిన ఖర్చుకి 340 కోట్ల స్థూల ఆదాయాన్ని ఆర్జించిందని ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. కాబట్టి మొత్తం ప్రయోజనం విలువ 266 కోట్లుగా లెక్కించడం జరిగింది. అందుకే ఇది వృధా ఖర్చు కాదని, కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని సమర్థవంతంగా వినియోగించారని గవర్నమెంట్ ఈ తప్పుడు సమాధానం ఇచ్చింది. లేదు దానివల్ల చాలా ఉపయోగం జరిగిందని. ఆడిట్కు అందుబాటులో ఉన్న రికార్డులకు సమాధానం విరుద్ధంగా ఉన్నది. తప్పుడు ఆన్సర్ ఇచ్చిండు. ఫీడర్ ఛానల్ ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ ద్వారా నీటి విడుదలకు మధ్య వ్యవధి కేవలం 15 నెలలు మాత్రమే. అయితే ఫీడర్ ఛానల్ ఆయకట్టుకు 2 ఏళ్ల పాటు సేవలు అందించిందని ప్రభుత్వం పేర్కొన్నది. ఎక్కడ 2 నెలలు, ఎక్కడ 2 సంవత్సరాలు, ఎక్కడ 15 నెలలు? అసలు ఆడ అధికారికంగా గ్యాప్ చూసినా చిన్న గ్యాపే. ఆయకట్టు చిన్న నీటిపారుదల ట్యాంకుల కోసం దాదాపు 11 టీఎంసీల నీటిని వినియోగించడం జరిగిందని, అదనంగా 33 చెక్ డ్యాంలకు, ఆయకట్టు ఎగువ మానేరు ఆనకట్టకు కూడా 2 సార్లు ఫీడర్ ఛానల్ ద్వారా నీటిని అందించడం జరిగిందని పేర్కొన్నారు. అయితే ఆడిట్కి ఇచ్చిన రికార్డుల ప్రకారం మల్లన్న సాగర్లో ఫీడర్ ఛానల్ మునిగిపోయే ముందు
2020 మే నుంచి 2021 జూలై మధ్యలో కేవలం 13 టీఎంసీల నీటిని మాత్రమే విడుదల చేసింది. ఫీడర్ ఛానల్ ద్వారా విడుదలైన 13 టీఎంసీల నీటిలో దాదాపు 10 టీఎంసీలు కొత్తగా ఏర్పాటైన గట్టు పటిష్టతను పరిశీలించేందుకు తొలుత మల్లన్న సాగర్ రిజర్వాయర్లో నింపినట్లుగా పరిగణించారు. ఇట్లా ఈ ఛానల్ మొత్తాన్ని, ఈ కాలువ మొత్తాన్ని మల్లన్న సాగర్లో కలిసిపోయింది. అది అంటే ఎంత దుర్మార్గుడో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పినాను మీకు ఇంకా ఆ డీటెయిల్డ్ రిపోర్ట్ అనేది నిన్న నేను సపరేట్గా ఒక వీడియో చేయడం జరిగింది. ఇది ఇంత ఘోరం ఇది ఏమనాలిగా? ఏం సమాధానం చెప్తావా హరీష్ రావు ఇప్పుడు నువ్వు దీనికి? ఒక్కడు మాట్లాడతలేడు. కాగ్ రిపోర్ట్ ఇది తప్పుల తడక అని ఓ ప్రెస్ మీట్ పెట్టవైతే మరి ఈ హరీష్ రావు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి చేసిండు. ఈ సొమ్మునంతా హైదరాబాద్లో శవాలకు ట్రీట్మెంట్ చేసి హాస్పిటల్లో పెట్టిండు. లేవని చెప్పానండి. మన తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దాని మీద చర్చని తీసుకురాకపోవడం మన దౌర్భాగ్యం. దేనికోసం ఎన్నుకున్నాం? దేనికోసం ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం? వీళ్ళ అవినీతిని బయటకు తీస్తారని, వీళ్ళ అవినీతిని క్వశ్చన్ చేస్తారని. ఇంత అద్భుతమైన అవకాశం వచ్చి రిపోర్ట్ రెడీగా ఉంటే దాని మీద చర్చే బెటరే. అసెంబ్లీలో పెట్టినారు, కథం అయిపోయింది.